యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం ప్రార్థన అనే అంశంలో 7వ భాగానికి వచ్చాం. ఈ 7వ భాగంలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, ప్రార్థన దేశాన్ని కూడా స్వస్థపరుస్తుంది. ప్రార్థనకున్న శక్తి ఎంత అంటే దేశాన్ని కూడా బాగు చేసేంత. కాబట్టి ఒక వచనాన్ని మనం చదువుకొని ధ్యానం చేద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో ఏం రాయబడిందంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికిన ఎడల, తన చెడు మార్గమును విడిచిన ఎడల, నేను వారి ప్రార్థన ఆలకించి వారి పాపములను క్షమించి వారి దేశమును బాగు చేసేదను అని దేవుడు చెప్పాడు. దేశమే బాగుపడాలి నీ ప్రార్థన ద్వారా, నా ప్రార్థన ద్వారా. మన ప్రార్థన ద్వారా మనం దేశాన్ని బాగు చేసుకోవాలనుకుంటే, మన దేశ పరిస్థితులు మనం మార్చుకోవాలంటే ఏం చేయాలో ఆయన చెప్పాడు. ఇంతకీ ఈ విషయం ఎవరితో చెబుతున్నాడు, ఏ సందర్భంలో చెప్తున్నాడు అంటే 12వ వచనంలో మనం చూస్తాం. అక్కడ సొలొమోను దేవాలయాన్ని ప్రతిష్ఠించిన తర్వాత, ఆ తర్వాత దినాల్లో ఒకరోజు రాత్రి దేవుడు సొలొమోనుకి దర్శనం ఇచ్చి ఆ యొక్క దర్శనంలో చెప్తున్నాడు ఈ విషయాలు. ఎందుకని దేశాన్ని బాగు చేయడానికి, దేశాన్ని పరిపాలించడానికి మంచి జ్ఞానం అడిగాడు, అంతా బాగానే ఉంది, మంచి మందిరం కట్టాడు, అంతా ఓకే. కానీ దేవుడు చెబుతున్నాడు, ఎప్పుడైనా సరే దేశంలో కరువు రావచ్చు, లేకపోతే దేశంలో కష్టాలు రావచ్చు, లేకపోతే ఇబ్బందులు రావచ్చు, అలాంటి పరిస్థితులు ఎప్పుడైనా రావచ్చు. దానికి సూత్రం చెప్తున్నాడు ఆయన. ఇదిగో నువ్వు మంచి పరిపాలకుడిగా ఉండాలంటే, మనం మంచి పరిపాలన పిల్లలకు అందించాలి అంటే ఇదే రూటు. దేశం బాగుపడాలంటే ఇదే రూటు. దేశం స్వస్థత పొందాలంటే ఇదే దారి. ఇంతకు ఏమిటా దారి అంటే చూడండి, నా జనులు తమ్మును తాము తగ్గించుకోవాలి. బయట వాళ్ళని తగ్గించుకోరు, దేవుని నమ్ముకున్న మనమే తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి. ఆ రోజుల్లో పాత నిబంధన తగ్గించుకొని ప్రార్థన చేయడం అంటే మనకు తెలుసు. వాళ్ళు ఎలా ప్రార్థన చేసేవాళ్ళు, ఎలా ఉపవాసం ఉండేవాళ్ళు అంటే బూడిద పోసుకునేవాళ్ళు, గోని పట్ట కట్టుకునేవాళ్ళు, సిగ్గుపడకుండా పిల్లలేంటి పెద్దోళ్ళేంటి అందరు కడుపు కాల్చుకొని ఏడ్చేవాళ్ళు. ఇప్పుడు తగ్గించుకోవడం అంటే, ఇప్పుడు మనం బూడిద గిడిది పోడ్చుకుంటే ఇప్పుడు అది పబ్లిసిటీ అవుతుంది. అది తగ్గించుకోవడం కాదు. ఇప్పుడు మనం తగ్గించుకొని అంటే తమ్మును తాము తగ్గించుకుంటే మనం దేవునికి పూర్తిగా విధేయత చూపిస్తామండి. అది మనం జ్ఞాపకం చేసుకోండి. ఒకటి, తమ్మును తాము తగ్గించుకోవాలి. రెండోది, ఆయన్ని ప్రార్థన ద్వారా వెదకాలి. మూడవది అంటే తమ చెడు మార్గమును విడిచిపెట్టాలి. అప్పుడు ఈ 3 చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడో చెప్పాడు. ఒకటి, ఈ 3 మనం చేసినప్పుడు దేవుడు 2 చేస్తాడు. ఆ ఒకటి ఏంటంటే, ఆయన మన ప్రార్థన ఆలకించి మన పాపములను క్షమిస్తాడు. రెండవది, ఆయన మనల్ని క్షమించి దేశాన్ని స్వస్థపరుస్తాడు. దేశాన్ని స్వస్థతపరుస్తాడు. స్వస్థత అంటే దేశానికి ఇచ్చే స్వస్థత అంటే ఏంటి? దేశాన్ని ఎలా బాగు చేస్తాడు, దేశానికి ఎలా స్వస్థపరుస్తాడు అంటే సింపుల్. దేశంలో కరువు ఉండొచ్చు, తెగులు ఉండొచ్చు, శత్రువుల యొక్క శోధన ఉండొచ్చు, ఇవన్నీ కూడా రకరకాలటువంటి పరిస్థితులు ఉండొచ్చు. వాటన్నిటినీ సద్దుమణిగించడమే దేశానికి సంబంధించిన స్వస్థత. దేశానికి సంబంధించిన స్వస్థత. కాబట్టి సంఘంలో కూడా, కుటుంబాల్లో కూడా మనం ఈ తరహాలో ప్రార్థన చేస్తే కుటుంబం అంతా కూడా స్వస్థత పొందుద్ది. ఇంకా చెప్పాలంటే చాలాసార్లు మనం దేశం కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధపడతాం. చాలాసార్లు మనం దేశం పరిస్థితుల కొరకు మనం ప్రార్థన చేస్తాం. దేశం మారాలి, దేశం మారాలి, దేశం మారాలని దేవుని వేడుకుంటాం. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఓకే, ముందు నువ్వు మారాలి, నువ్వు మారితే నేను దేశాన్ని మార్చేస్తా, నువ్వు మారితే నేను దేశాన్ని మార్చేస్తా అని దేవుడు అంటున్నాడు. చూసారు, ఈ లాజిక్ మనం గమనించాలి. నేనే మారాలి అని నువ్వు అడిగావు అనుకో, ఆయన చెబుతున్నాడు, నువ్వు తగ్గించుకోవాలి, నన్ను వెతకాలి, చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, నిన్ను క్షమించి అప్పుడు దేశాన్ని మారుస్తా అన్నాడు. అంతే. కొన్నిసార్లు ఆయన అలాగే చాలా స్పష్టంగా మాట్లాడి చెప్తూ ఉంటాడు. ఆయన పక్షపాత రోగి దగ్గర మనం చూసాం. 4 మనుషులు మోసుకొస్తారు యేసుప్రభు దగ్గరికి. అతనితో ఏమన్నాడు ఆయన, నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. తర్వాత ఇదిగో నీకు స్వస్థ వచ్చింది, నీ పరుపు చుట్టుకొని లేచి ఇది తీసుకొని వెళ్ళిపో అన్నాడు.
కాబట్టి దేశం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉత్తగానే ప్రార్థన చేసేసి దేశం బాగుపడిపోవాలి, మేము దేశం కోసం పాటు పడుతున్నాం అన్నది కాదు. అక్కడ ఆయన చెప్పిన దాని పేరు, నువ్వు దేశం బాగుపడాలని నిజంగా నువ్వు కోరుకుంటే, అందరూ దేశం కోసం ఎవరు చేస్తారు? మహాభారం ఉన్నవాళ్ళు చేస్తారు. అందరూ ఎవరి కోసం వాళ్ళు చేసుకుంటారు. వ్యక్తిగత ప్రార్థన వల్ల వ్యక్తిగతంగా ఆశీర్వదించబడుతూ, కుటుంబ ప్రార్థన వల్ల కుటుంబం ఆశీర్వదించబడుతుంది, సంఘ ప్రార్థన చేస్తే సంఘం ఆశీర్వదించబడుతుంది, దేశం కొరకు ప్రార్థన చేస్తే దేశం ఆశీర్వదించబడుతుంది, దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడే లెవెల్కి మనం వెళ్ళి ప్రార్థన చేయాలంటే చాలా సీరియస్ కండిషన్స్ ఉన్నాయి. తగ్గించుకోవాలి, ఆయన వెతకాలి, చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు మనం కోరుకున్న దేశాన్ని మనం చూస్తాం. దేవుడు ఆ రీతిగా దేశాన్ని బాగు చేస్తాడు. కాబట్టి దేశం కొరకు ప్రార్థించే మనం, రాష్ట్రాల కోసం ప్రార్థించే మనం, నాయకుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేసే మనం ఆయన చెప్పిన ఈ రూట్ ఫాలో అవుతూ ప్రార్థన చేద్దాం. తొందరగా మన దేశాన్ని రక్షించుకుందాం, బాగు చేసుకుందాం. లంచగొండితనం నుంచి, క్రైమ్ నుంచి, భయంకరమైనటువంటి కరువు నుంచి, రోగాల నుంచి, అన్యాయపు పరిపాలన నుంచి మన దేశాన్ని బాగు చేసుకుందాం. దేవుడు దేశాన్ని స్వస్థపరుస్తా అన్నాడు. కాబట్టి ఆయన చెప్పిన రీతిలో మనం వెళ్ళి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.